ఆంధ్రప్రదేశ్‌లో వినుకొండలో జరిగినటువంటి రషీద్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి ఏపీలో జరుగుతున్న అరాచకాలు, హత్యోదంతాలు, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత జరుగుతున్నాయి వైసీపీ మీద దాడులని వాళ్ళు చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళి ఏపీకి రాష్ట్రపతి పాలనని కోరతాము. దానికోసం మేము ధర్నా చేస్తాము, డిమాండ్ చేస్తాము అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే పెద్దగా ఏ రకమైనటువంటి రియాక్షన్ రాదు. కేంద్ర పార్టీలేవి, నేషనల్ పార్టీలేవి ఆయన్ని పట్టించుకోవు. లోకల్ పార్టీలు కూడా ఆయన్ని కేర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆయన వద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీలు లేరు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతుని ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టకుండా పార్లమెంట్‌లో పోరాడకుండా, మోడీ మీద ఇన్ని సంవత్సరాల్లో ఒక మాట అనకుండా, ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాత్రమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేస్తూ మోడీని కూడా ఏమీ అనలేదు కాబట్టి, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి యొక్క ధర్నా లేదా దీక్ష అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని ఊహించిన వాళ్ళకి షాక్ ఇస్తూ సూపర్ హిట్ ఏమీ ఆయన కొట్టలేదు గానీ నా దృష్టిలో అబోవ్ యావరేజ్ సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు తీసేదంతా సినిమాలే తప్ప ఇంకేముండదు. మీకు గతంలో గుర్తుంటే 2018లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇట్లాగే చంద్రబాబు కూడా అప్పట్లో హడావిడి. అదేదో దీక్ష, ప్రత్యేక హోదాకు సంబంధించి దీక్ష పేరు పెట్టి మర్చిపోయాను నేను. ఆ పేరు పెట్టి ఆ పేరు కామెంట్ చేయండి మీరు మర్చిపోయాను నేను. ఆ దీక్ష పెట్టి హడావుడి విజయవాడ మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి ఆయన అప్పుడు అదో సినిమా తీసాడు డ్రామా సినిమా. ఇప్పుడు ఈయన ఇంకో డ్రామా సినిమా. ఎవరికి వాళ్ళు వాళ్ళ టైం వచ్చిందంటే ఒక కొత్త సినిమా, ఒక కొత్త డ్రామా మొదలు పెడుతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు. ఈ రకంగా ఢిల్లీలో పెట్టి సరే అయితే ఈ ఈ యొక్క సినిమా ఏదైతే ఉందో ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు టీడీపీ వాళ్ళు. సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు వైసీపీ వాళ్ళు. ఓవరాల్ గా ఏంటంటే కాస్త అబోవ్ యావరేజ్ ఆడింది. ఎందువల్ల ఈ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, శివసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ రావటం, ప్రియాంక చతుర్వేది రావటం ఇదంతా కూడా కలిసి వచ్చింది వైసీపీకి. నిజానికి ఎవరు రారేమో, ఓన్లీ జగన్ మాత్రమే అక్కడ కూర్చుంటారు, లేదా జగన్ ఎంపీలు కూర్చుంటారు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ పార్టీ వరకే ఉంటే ఢిల్లీ వరకు వెళ్ళి ఉపయోగం ఉంది. ఏదో ఒక సంచలనం, ఏదో ఒక పెద్ద ఫేస్ అక్కడ కనిపించాలనుకున్నారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, శివసేన వాళ్ళు వచ్చారు, ప్రియాంక చతుర్వేది అద్భుతమైనటువంటి ఫేస్ ఇచ్చారు, అఖిలేష్ యాదవ్ అద్భుతమైన మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గురించి మాట్లాడారు. ఎందుకు ఓడిపోయారో మాకు అర్థం కాలేదు అన్నట్టు మాట. ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ జనాల్లోకి తీసుకెళ్ళడం పక్కన పెడితే ఎన్డీఏ కూటమి సర్కారు ఏపీలో చేస్తున్న అరాచకాల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా ఎన్డీఏకి డ్యామేజ్ జరిగేలాగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భయంలోంచి నరేంద్ర మోడీ త్వరలోనే ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఉదయం నుంచి వైసీపీ అనుకూల మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. నిజంగా మీకేమనిపిస్తుంది? ఇస్తారా అపాయింట్మెంట్ నరేంద్ర మోడీ ఇదంతా చూసిన తర్వాత? అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు, శివసేనలు ఇవన్నీ సపోర్ట్ ఇస్తుంటే రేపొద్దున 2029లో ఏమన్నా అవ్వచ్చు. మళ్ళీ చంద్రబాబుకి వచ్చినట్టు ఇప్పుడు ఆయనకి భారీగా రావచ్చు. లేదా 2034లో రావచ్చు. మళ్ళీ చంద్రబాబుకి అట్లా ఈ తమిళనాడు తరహా పాలిటిక్స్ ఏపీలో వచ్చాయి కాబట్టి ఏమైనా జరగొచ్చు అనే ఫీలింగ్‌లో కూడా ఎన్డీఏ ఉంటుంది. నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సిట్యుయేషన్స్ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు అయితే ఇస్తారు అని, ఎవరైతే ఇవ్వరు అని కామెంట్ చేయండి మీరు.